హీబ్రూ తెలుగు ఫస్ట్ వెర్షన్ లెసన్ 1.8 వీడియో 2. దీని న్యూమరికల్ వాల్యూ 9, సంఖ్య 9, తేత్ టా అని పలుకుతాం. సో ఇది రాసే విధానం 1 2 1 2. ఓకే, సేమ్ ఇలా ఇంకొక లెటర్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇది ఇలా యూ షేప్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేరే లెటర్ ఉంది. ఓకే, మా ఇంగ్లీష్లో ఎమ్ అని అంటాం. మా ఫైనల్ ఫామ్ అన్నమాట. పదము చివర ఈ మా అనే అక్షరం ఇలాగా మారిపోతుంది. ఓకే, సో మీరు రాసినప్పుడు షేప్ యూ షేప్లో ఉండాలి కానీ స్క్వేర్ షేప్లో ఉండకూడదు అక్షరం. ఓకే, దీనికి సిమిలర్ లెటర్స్ ఇంకా ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా రాయాలి. సో ఇలా ఉంది షా, ఇంకో లెటర్ ఇలా ఉంటుంది సా. అందుకని చెప్పేసి మీరు ఇది జాగ్రత్తగా రాయాలి. సో ఇది ఇలా 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 వచ్చేయకుండా చూసుకోవాలి మీరు. ఓకే, సో ఇది కరెక్ట్. నెక్స్ట్ అక్షరం యోద్. యోద్, దీన్ని యా అని పిలుస్తాం. దీని న్యూమరికల్ వాల్యూ 10. ఓకే, ఇది రాసే విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఇది అంతే. ఓకే, మీరు రాసినప్పుడు హాఫ్లో ఇలా కార్నర్లో ఉంటుంది అంతే, దట్స్ ఇట్. ఓకే, సింపుల్. యా అని పిలుస్తాం. తర్వాత అక్షరం దీన్ని సంఖ్య 20 కఫ్ అంటాం. దీన్ని ఖ అని పిలుస్తాం. యాక్చువల్గా మనకి 10 తర్వాత మనకి 11 రావాలి, కానీ హీబ్రూలో 10 తర్వాత 20 అలాగా 90 ఉంటాయి. 100 తర్వాత 101 ఇది ఉండదు. ఓకేనా, 200 ఉంటుంది. అలాగా 900 వరకు ఉంటాయి. 1 నుంచి 9, 10 నుంచి 90, 100 నుండి 900. ఇన్ని లెటర్స్ మనకు ఉన్నాయన్నమాట. టోటల్ 34 లెటర్స్. మెయిన్ అక్షరాలు అంటే కొన్ని, ఇది షా, షా, ఇది సా, ఒకేలాగా 2 అక్షరాలు ఉన్నాయి. అలా కాకుండా ఇలా ఒకే షేప్లో ఉండే అక్షరాలు 22. మెయిన్ అక్షరాలు 22. ఓకేనా, చూడండి. జీఓడి గాడ్, జీఓడి గాడ్ అంటే పదము స్టార్టింగ్లో మనం దీని ఆకారాన్ని మనం చేంజ్ చేసి రాసాం క్యాపిటల్లో. అలాగే హీబ్రూలో కూడా పదము చివర అంటే ఇంగ్లీష్ ఇలా రాస్తాం, హీబ్రూ ఇలా రాస్తాం. అంటే పదము చివర ఈ చివరిలో వచ్చేది దాన్ని ఇది కూడా ఇలానే ఆకారం మార్చుకుంటుంది అన్నమాట. ఓకే, అలాంటి అక్షరాలు 5 + 5. ఓకేనా, సిమిలర్ లెటర్స్ ఒక 7 + 7 మొత్తం కలిపి 34 అక్షరాలు ఉంటాయి. మనకి మెయిన్ 22 అక్షరాలు. ఓకే, దీన్ని ఎలా రాయాలి? మనం ఆల్రెడీ బేత్ రాసాం. బేత్ 2 బా రాసాం కదా. సో డిఫరెన్స్ చూసాం మనం. ఇది తీసేస్తే ఖాళీ అయిపోతుంది అని చూసాం. సో ఈ ఖా ఎలా రాస్తామంటే ఇలా ఆర్క్ ఉండాలి మనకి. ఓకే, ఇది ఖ. ఖ అంటే ఖ, ఖ ఇది రెండో ఖ. ఓకే,
మీకు వీడియోలో ఏదైనా లైటింగ్ ఇష్యూస్ కానీ, ఏదైనా మాట సరిగ్గా వినిపించడం కానీ వినిపించకపోవడం, ఏదైనా అర్థం కాకపోవడం మీరు కామెంట్ పెట్టండి, నేను దాన్ని రెక్టిఫై చేస్తాను ఆ ప్రాబ్లం. ఓకే, ఒక చుక్క అంటే ఇది ఖ, లెటర్ ఖ. మనం జాగ్రత్తగా ఆర్క్ పెట్టి రాయాలి. సో ఇలా పెట్టి ఇలా వదిలేయకూడదు, ఇలా బాలాగా మారిపోవటం. ఇది బా, ఇది ఖ, ఇది కరెక్ట్. ఓకే, సో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, దీని న్యూమరికల్ వాల్యూ 30, లామెద్ అని పిలుస్తాం, లా అని పలుకుతాం. ఇది రాసే విధానం. సో పైనుంచి స్టార్ట్ చేయాలి మనం. ఓకే, పైనుంచి స్టార్ట్ చేయాలి. స్క్వేర్ షేప్ ఇది ఇలా ఎండ్ చేయాలి. ఓకే, అంతే. స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ చేసేయటమే. ఓకే, that's it. 1, 2. ఓకే, మీ సిమిలర్ అక్షరాలు వేరే ఉన్నాయి రా అని, అందుకని చెప్పేసి మీరు పైన కొమ్ము చూసి ఈ ఆర్క్ చూసి మనం ఇది లా అని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది దా అని, డా అని అక్షరాలు ఉన్నాయి, కానీ దీనికి తేడా ఉంటుంది. సో ఈ లెటర్ కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి మనకి దీనికి సిమిలర్ లెటర్ లేదు. సో మనకి ప్రాబ్లం లేదు, మీకు క్లియర్గా ఈ అక్షరం తెలిసిపోద్ది, ఆర్క్ ఉంటుంది. దీని సంఖ్య 40. మేం అంటాం దీన్ని, మా అని పలుకుతాం. ఓకే, ఇది రాసే విధానం. స్టెప్ 1, క్రాస్గా రాయాలి. ఓకే, తర్వాత ఇలా ఆర్క్. స్టెప్ 2, స్టెప్ 3 వచ్చేసి స్టెప్ 3, స్టెప్ 4 వచ్చేసి ఇది స్టెప్ 3, స్టెప్ 4 వచ్చేసి. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంత డిస్టెన్స్ ఉండకూడదు. ఓకే, చాలా తక్కువ మాట, చాలా తక్కువగా మనం ఇది రాయాలి. స్క్వేర్ షేప్లోనే ఉండాలి. ఇది ఆర్క్ ఉంటుంది, ఇది స్క్వేర్ లాగా ఉంటుంది షేపు. స్టెప్ 4. ఓకేనండి, 1, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఓకే, 1 ఆర్క్, కోణం ఉంటుంది. స్టెప్ 4. ఓకే, మీరు ఇలా రాయకూడదు, అంటే ఎక్కువ స్లాంటింగ్ పెట్టేసి, ఎక్కువ స్లాంటింగ్ అంటే ఎక్కువ ఇలాగా అలా రాయకూడదు. ఇది ఇంత ఉండకూడదు, ఇక్కడ వరకు ఇలా జస్ట్ ఇలా ఉందా, జస్ట్ క్రాస్గా ఉన్నది అన్న పేరుకి జస్ట్ అలాగంతే, అంత క్రాస్ ఉండాలి అంతే, జస్ట్ క్రాస్. లెటర్ మనం బాక్స్ ఇస్తే కరెక్ట్గా బాక్స్లో ఫిట్ అవ్వాలి. ఓకే, మేం. ఓకే, ఇది కరెక్ట్, మా అని పలుకుతాం. ఈ అక్షరం సంఖ్య 50, నూన్ అని పిలుస్తాం, నా అని పలుకుతాం. ఓకే, ఇది రాసే విధానం. సో మనకి బాక్సెస్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. దీంట్లో ఆఫ్కి రాయాలన్నమాట, ఇలా రాయకూడదు. ఓకే, ఇది తక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ తక్కువ ఉండాలి, ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న ఆర్క్ మెయింటైన్ చేయండి, ఇది స్క్వేర్ లాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆర్క్ మెయింటైన్ చేయండి, ఇక్కడ ఆర్క్ అవసరం లేదు, ఇది ఇక్కడ అవసరం లేదు, ఇక్కడే ఆర్క్, ఇది ఇక్కడ కోణంలా ఉంటుంది. ఓకే, అంటే మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ కరెక్షన్స్ ఉండకూడదు. ఒక్కసారి మీరు నేర్చుకుంటే
అది పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకని చెప్పేసి మీకు ఇంత టైం టేకింగ్ తీసుకుంటున్నాను నేను. ఓన్లీ ఇది వీటికి ఎంత టైం తీసుకుంటే నెక్స్ట్ వీడియోస్ ఫాస్ట్గా అయిపోతాయి మనకి. ఓకే, జస్ట్ సింపుల్ ఆర్క్ అంతేనా. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇలా ఆర్క్ తీసుకుని ఇలా కింద వరకు వచ్చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇలా. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది, స్టెప్ 2 వచ్చేసి అంతే. ఇది హాఫ్కి క్రాస్ అవ్వకూడదు. ఓకే, చూసుకోండి, హాఫ్కి క్రాస్ అవ్వకూడదు. ఓకే, కొంచెం ఎక్కువ ఉండాలి అంతే. నా కరెక్ట్ వర్డ్. దీని సంఖ్య 60. సామె అని పలుకుతాం దీన్ని. సామె, దీని పేరు సామె. సా అని పలుకుతాం. ఓకే, దీన్ని రాసే విధానం. సో ఆల్రెడీ మనం ఠ రాసాం. ఇది ట. ఓకే, ఇది సా ఎలా ఉంటుందంటే ఈ లైన్ ఇలా వస్తుంది అన్నమాట. 1 2. ఓకే, ఇక్కడ కొమ్ము కనిపించాలి. ఓకే, 1 2. ఓకే, స్టెప్ 1, స్టెప్ 2. ఓకే, సిమిలర్ లెటర్ ఇలా ఉంటుంది. ఓకే, అయినా కానీ మనం ఈజీగా దీన్ని గుర్తుపట్టచ్చు, ఎందుకంటే ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. దీని సంఖ్య 70. అయిందని పిలుస్తాం అన్నమాట. దీనికి ఉచ్చారణ లేదు. ఓకే, ఇది ఉచ్చారణ లేదు. ఫస్ట్ లెటర్ ఇంకోటి చెప్పుకుందాం, ఆలెఫ్. దీనికి కూడా ఉచ్చారణ లేదు. ఇది అయన్, దీనికి కూడా ఉచ్చారణ లేదు. ఓకే, దీన్ని ఎలా రాయాలి? స్క్వేర్ షేప్లో ఉంటుంది, స్క్వేర్ బాక్స్లోనే రాయాలి దీన్ని. 1 1 2. దీన్ని ఇలా రాయకూడదు, ఆర్క్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, మన ఇంగ్లీష్ లెటర్కి దీనికి చాలా డిఫరెంట్. వై షేప్లో ఉంటుంది. ఓకే, అయన్, ఉచ్చారణ లేదు. తరువాత అక్షరం 80. దీని సంఖ్య 80. పే అని పలుకుతాం అన్నమాట. దీని పేరు పే, పలికేది పా అని పలుకుతాం. ఓకే, ఉచ్చారణ పా. దీన్ని ఎలా రాయాలి? ఇక్కడ ఆర్క్ ఉండాలి, ఇక్కడ ఆర్క్ అవసరం లేదు, పూర్తిగా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఓకే, కరెక్ట్గా సెంటర్కి ఇక్కడ కూడా ఆర్క్ మెయింటైన్ చేయాలి. కరెక్ట్గా సెంటర్కి ఇది రావాలన్నమాట. ఓకే, చూడండి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో మనం ఏం చేయాలంటే ఈ ఆర్క్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఆర్క్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ కొమ్ము ఇవ్వాలి. సమ్టైమ్స్ చాలామంది ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. లైన్ మీద ప్రాక్టీస్ చేస్తే రాంగ్. లైన్కి ఈ లైన్కి మధ్యలో ఉండాలి ఇది. ఓకేనా? సో స్టెప్ 1 వచ్చేసి ఇది, స్టెప్ 2 వచ్చేసి ఇది,
స్టెప్ 1, స్టెప్ 2, ఆర్క్, స్టెప్ 3 అంతే. పర్ఫెక్ట్ లెటర్. ఓకే, ఇలాగ వేరే లెటర్ లేదు, ఫైనల్ ఫామ్ ఉంటుంది, తర్వాత మనం మాట్లాడుకుందాం. దీని సంఖ్య 90, సాదే అని పిలుస్తాం దీన్ని. ట్స్ అంటామంట, ట్స్, టా, స్, టా, ట్, స్, ట్స్. రెడ్స్, బూట్స్, బూట్స్. రెడ్స్ అంటే ఎర్త్. రే, రెడ్స్. ఇది ఆ, ఇది రే, ఇది అంటే పదము చివరి దాని అక్షరాన్ని మార్చుకుంటుంది. యాక్చువల్గా ఈ లెటర్ ఇలా ఉంటుంది, పదము చివరి రాసినప్పుడు మాత్రం ఇలా రాస్తాం అన్నమాట, ఇలాగ. ఓకే, ఎలా అంటే GOD, గాడ్. పదము స్టార్టింగ్లో అక్షరం క్యాపిటల్ లెటర్ రాసాం, GOD, గాడ్ అని మనం రాయం. మన పేరు రాసినప్పుడు ఇలా రాయం. మోజెస్ అని రాసినప్పుడు ఏమో క్యాపిటల్ రాసుకుంటాం. అలాగే అదేవిధంగా మనం ఇంగ్లీష్ ఇటువైపు, హీబ్రూ ఇటువైపు నుంచి. రెడ్స్ అంటే మనం తెలుగు చదివినప్పుడు రెడ్స్ అని చదువుతాం అన్నమాట. ఓకే, రాసేటప్పుడు ఇలా రాస్తాం. ఓకే, చదివేటప్పుడు కూడా ఇలాగే చదవాలి. సో తెలుగులో మనం రాసుకున్నప్పుడు ఇలా రాస్తాం అన్నమాట. యాక్చువల్గా ఇది రే, ఇది ఇట్స్. రెడ్స్. బూట్స్, బూట్స్లో TS ఎలా పలుకుతాం, బూట్స్. అలాగే రెడ్స్ అంటే ఎర్త్, భూమి. ఓకే, సో దీన్ని ఎలా రాయాలి? స్టెప్ 1, స్ట్రైట్ లెటర్. ఓకే, ఇక్కడ కొంచెం ఇలా, ఇక్కడ ఆర్క్ ఉంటుంది. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. స్టెప్ 1 ఇక్కడ ఆర్క్ తీసుకోవాలి. స్టెప్ 2 ఇక్కడ గీత పెట్టాలి. స్టెప్ 3. ఓకే, స్టెప్ 1 చిన్న రౌండెడ్ కార్నర్. స్టెప్ 2, స్టెప్ 3. ఓకేనా? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఓకే, దట్స్ ఇట్. ఇలా వేరే లెటర్ లేదు కాబట్టి మనకి సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పదము చివర దాని ఆకారాన్ని మార్చుకుంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది అంటే ఇలా రాస్తాం, ఇలాగ ఈ కింద వరకు వస్తుంది అన్నమాట. సో ఏవైతే క్లాసెస్ జరుగుతున్నాయో నేను వెర్షన్ 1 లెసన్ 1.8 అని పెడుతున్నాను. సో ఈ బుక్లో ఆ లెసన్స్ ఉంటాయి అన్నమాట. పార్ట్ 1 షేప్స్ అంటే ఆకారాలు, ఆకారాలతో మనం హీబ్రూ భాష నేర్చుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కలర్స్తో హీబ్రూ భాష నేర్చుకుంటాం. ఓకే, అలా ఇది ఫస్ట్ వెర్షన్. ఓకే, సో ఇది PDF బుక్ అన్నమాట. PDF ఫార్మాట్లో ఉంటుంది ఈ బుక్. మీకు హీబ్రూ తెలుగు అనే వాట్సాప్ గ్రూప్లో ఇది దొరుకుతుంది. సో ఆల్రెడీ ఆ గ్రూప్లో ఉన్నవారు ఎవరైనా వేరే గ్రూప్స్లో షేర్ చేయండి. సో ఈ బుక్ అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.